మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక పెళ్లి మండపం వద్ద వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు భారతదేశంపై అమెరికా విధిస్తున్న సుంకాలను వ్యతిరేకించండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులు గంధం మణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వామపక్షాల పార్టీల పిలుపు మేరకు భారతదేశంపై అమెరికా విధిస్తున్న సుంకాలను వ్యతిరేకంగా నిరసన చేపట్టమన్నారు. అమెరికా అధ్యక్షుడు భారతదేశంపై 50% సుంకాలు విధించడం ద్వారా జౌలి ఆక్వా గార్మెంట్స్ రైతులు వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఆదానిని రక్షించుకోవడానికి భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతుందని వారు ఆరోపించారు. అమెరికా పట్ల మెతక వైఖరిని వీడనాడాలని వారు డిమాండ్ చేశారు. అమెరికా నుండి పత్తిని దిగుమతి చేసుకోవడంలో 10% సుంకం విధించడం ద్వారా భారతదేశంలో పత్తి రైతులు నష్టపోతున్నారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమెరికాకు గట్టి సమాధానం చెప్పాలని, వారి దిగుమతి వస్తువులపై సుంకం విధించాలని డిమాండ్ చేశారు. అమెరికా విధించిన 50% పన్నులు భారత్పై వెంటనే భారత్పై అమెరికా సుంకాలను వ్యతిరేకించండి. అమెరికా భారత్పై వేస్తున్న సుంకాలను వ్యతిరేకించండి. అమెరికా భారత్పై వేస్తున్న సుంకాలను అమెరికా విధానాలపై కేంద్ర ప్రభుత్వం వైఖరి, మోడీ ప్రభుత్వం వైఖరి ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు అమెరికా సామ్రాజ్యవాద దేశం భారతదేశంపై ఇస్తున్నటువంటి 50% సుంకాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నాము. ముఖ్యంగా మన దేశ మోడీ ప్రభుత్వము అమెరికా పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నది. కేవలము అదాని ఒక్క వ్యక్తి ప్రయోజనాలు కాపాడడానికి మాత్రమే ఈ విధంగా అమెరికా విధానాల పట్ల సాగిలపడి అవుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అదానిపై అమెరికాలో ముడుపుల కేసు నడుస్తున్నది. దానివల్ల భారతదేశ ప్రజల్ని అమెరికాకు తాకట్టు పెట్టే విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా విధించే 50% సుంకాల వల్ల మన దేశంలో ఉన్నటువంటి జౌలి, గార్మెంట్స్, ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతినిపోయి రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. అందులో పనిచేసే రోజువారీ కార్మికులు కూడా వీధిన పడే పరిస్థితి వచ్చింది. ఒక పక్క అమెరికా దేశము మన దేశంలో బీటీ పత్తిని దిగుమతి చేసుకోవడం వల్ల పూర్తిగా సుంకాలు ఎత్తివేసింది. 10% మాత్రమే విధిస్తూ ఉంది. దానివల్ల ఈ దేశంలో పత్తి వ్యాపారస్తులు పూర్తిగా, పత్తి రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఈ దేశ ప్రజలకు న్యాయం చేయాలంటే అమెరికా విధించిన సుంకాలపై గట్టిగా సమాధానం చెప్పాలి. మనం కూడా ప్రతీకార సుంకాలు విధించి మన దేశ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.